ఎండిన కొమ్మకి ఏ పక్క ఊపండదు అన్నట్టుగానే మారింది గుప్పెడంత మనసు సీరియల్ పరిస్థితి. రాజు లేని రాజ్య పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో కథానాయకుడు లేని కథ కూడా అంతే. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కూడా రాజు లేని రాజ్యంలాగే మారింది. కొన్నాళ్ళ ముందే రాజమాత జగతిని చంపేశారు. ఇప్పుడు రాజు లాంటి రిషిని కూడా కనిపించకుండా పోయాడు. గుప్పెడంత మనసు సీరియల్ కి మరో పేరు రిషిధార. అందుకే రిషి లేని గుప్పెడంత మనసు ఆత్మ లేని శరీరం లాగే ఉంది. గత కొన్ని రోజులుగా గుప్పెడంత మనసు సీరియల్లో రిషి అలియాస్ మన ముఖేష్ కూడా కనిపించకుండా పోవడంతో అభిమానులైతే జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 2 వారాలుగా రిషి లేకుండానే ఈ సీరియల్ నడిపించేస్తున్నారు. గత 935 నుంచి 944 ఎపిసోడ్ వరకు, అంటే మొత్తం 9 ఎపిసోడ్స్ లో రిషి కనిపించలేదు. అలాగే ఇంకా ఎప్పుడు కనిపిస్తాడో కూడా తెలియదు. వసు కంటే ఎక్కువ అభిమానులు రిషి నటనకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే రిషేంద్ర భూషణ్, ముఖేష్ కూడా జగతి అలియాస్ జ్యోతిరాయ్ లానే సీరియల్ నుంచి తప్పుకున్నారనే వార్త అయితే గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అయితే కలవరపెడుతోంది. ఎందుకంటే రిషి అంటే గుప్పెడంత మనసు, గుప్పెడంత మనసు అంటే రిషి అన్నంతగా ఆ పాత్ర మొదల్లో నాటుకుని పోయింది. సాధారణంగా కొన్ని కథలు పాత్రల అభినయంతోనే ఆకట్టుకుంటాయి. అలాంటి పాత్రలే జగతి, మహేంద్ర, రిషి, వసూలు. అయితే జగతి పాత్ర పోషించిన జ్యోతిరాయ్ తన పర్సనల్ కెరీర్ ని దృష్టిలో తల్లి పాత్రకు దూరమైన సంగతి తెలిసిందే. అదే ప్రధాన కారణంగా జగతి పాత్రను చంపేశారు. మరి రిషి కూడా గుప్పెడంత మనసు సీరియల్ కి గుడ్ బై చెప్పేశాడా అనే అనుమానం అయితే అభిమానుల్లో మొదలయ్యింది. పైగా తెలుగు సీరియల్స్ లో హీరోని హీరోయిన్ మార్చేసి వేరొకరిని ఆర్టిస్ట్ ని తీసుకుని రావడం కొత్తేం కాదు. మొన్నటికి మొన్న కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మురారిని మార్చడానికి యాక్సిడెంట్ ప్లాస్టిక్ సర్జరీ అనే ఓ కథను అల్లేసి మార్చేశారు. ఈ క్రమంలోనే రిషి మాయం కావడంతో గుప్పెడంత మనసు సీరియల్ రిషిధార అభిమానుల్లో అనుమానాలు మొదలైపోయాయి. రిషి పాత్ర పోషిస్తున్న ముఖేష్ కూడా తిరిగి మళ్లీ సీరియల్లో కనిపిస్తాడా, లేకపోతే ఏదైనా డ్రామా క్రియేట్ చేసి ఆర్టిస్ట్ ని మారుస్తున్నారా, లేకపోతే జగతి క్యారెక్టర్ చంపేసినట్లుగానే రిషిని కూడా చంపేస్తున్నారా? వసుధార ఒంటరి పోరాడటంతోనే కథను నడిపించే ఆలోచనలో ఉంటే మాత్రం గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి గుండెలకు పగిలే వార్త అనే చెప్పుకోవాలి. కానీ అసలు విషయం ఏంటంటే ముఖేష్ కూడా గుప్పెడంత మనసు సీరియల్ క్రేజ్ తో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యారు. ఆయన గీతా శంకరం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ముఖేష్ గౌడ సరసన ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా షూటింగ్ కోసమే ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ అయితే డేట్స్ ని అడ్జస్ట్ చేయొచ్చు, కానీ సీరియల్ అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి డైలీ షూట్ ఉంటుంది. ఒకేసారి 2-3 సినిమాల షూటింగ్లు చేయొచ్చు, కానీ సీరియల్స్ చేస్తూ సినిమాలు చేయడం అంటే కష్టం. ప్రస్తుతం గీతా శంకరం రెగ్యులర్ షూట్ కంప్లీట్ కాగానే వచ్చి గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ లో జాయిన్ అవుతారట ముఖేష్ గౌడ. ఒకవేళ డేట్స్ అనేవి అడ్జస్ట్ కాకపోతే మాత్రం రిషి ప్లేస్ లో వేరే వాళ్ళని రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మన గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి తప్పుకోకుండా తిరిగి మళ్ళీ వచ్చి యాక్ట్ చేయాలని, గుప్పెడంత మనసు సీరియల్లో రిషి కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారు. అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలా కామెంట్లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియచేయండి. మా ఛానల్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.